నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో 4 రాష్ట్రాలకు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎలక్షన్లకు సంబంధించిన ప్రత్యేకమైన ఎపిసోడ్ ఇవాళ కామెంటరీ బాక్స్లో. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో అరుదైన రికార్డులు మనకు కనిపించాయి. వాటిల్లో మొదటిది సింగిల్గా వచ్చి విజయానికి చేరువుగా చేరిన విజయ్ టీవీకే విజయం గురించింది కాగా, రెండోది బెంగాల్లో జంగిల్ రాజ్యం పోయి దీదీ వర్సెస్ మోదీ అన్నట్టుగా సాగిన ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం రెండవది. ఇవి రెండు ప్రత్యేకతలుగా ఈసారి ఎన్నికల్లో మనం చెప్పుకోవాలి. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం, పాండిచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టడం అనేది సాధారణ విషయమే. కానీ కేరళలో కామ్రేడ్ల కోటను ఛేదించడంలో ఈసారి కాంగ్రెస్ విజయవంతమైందనే చెప్పాలి. ఇన్నాళ్ళు వరుస ఓటములతో మానసికంగా లేకపోతే ప్రతిష్టాత్మకంగా భావించిన ఏ ఎన్నికల్లోనూ తాము గెలవకపోవటం అనేది ఒకంత విచారకరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ యూడిఎఫ్ గెలుపు కాస్తంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఇది కోర్స్ చాలా కాలం క్రితం కాంగ్రెస్ కూడా అక్కడ పరిపాలన చేసింది. ఒక 2-3 సార్లు మాత్రం ఎల్డిఎఫ్ పాలనలో ఉంది. అక్కడ ఏంటి కారణాలు అనేవి అక్కడ ప్రజలు ఒక విస్పష్టమైన విజయాన్ని యూడిఎఫ్కి ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ సంగతి అటు ఉంచితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకానొక అంశం టాక్ ఆఫ్ ది కంట్రీగా విస్తృత ప్రచారంలో ఉంది. అది టీవీకే విజయ్ ఆ తాలూకు దళపతి టీవీకే విజయ్ తాలూకు విజయం. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అనేక సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్ నిర్వహించి విజయ్కి 3వ స్థానం వస్తుందని చెప్పి, ఒక యాక్సెస్ ఇండియా మాత్రం డెఫినెట్గా విజయ్ టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తే అందరూ దీన్ని ఒక జోక్గా తీసుకొని నవ్వుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టాలిన్కి మొదటి ప్లేసు, అలాగే ఏఐడిఎంకే అలయన్స్కి 2వ ప్లేసు, ఇక టీవీకేకి 3వ ప్లేసు వస్తుందని అంచనాలు వేశారు. వీళ్ళ అంచనాలన్నిటినీ పటాపంచలు చేస్తూ విజయ్ సింగిల్గా ముందుకొచ్చేశారు. దాదాపు 100కు పైగా సీట్లు సంపాదించి కేవలం మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్లు తేడాతో ఆయన ఇప్పుడు విజయ పథంలో ఉన్నారు. సీఎం కుర్చీకి దగ్గరగా ఆయన వెళ్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేయడంలో విజయ్ తనదైన శైలిని ప్రదర్శించారని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఒక్కసారి మనం బెంగాల్కి వెళ్ళి ఆ బెంగాల్ నుంచి మళ్ళీ మనం టీవీకి దగ్గరికి వద్దాం. బెంగాల్లో దీదీ ఓటమి కాబోతుందని ముందుగానే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహాగానాలు చేశాయి, అంటే ప్రిడిక్షన్లు చేశాయి. సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా చాలాసార్లు ఈసారి బెంగాల్ ప్రచారానికి వెళ్ళారు. అక్కడే ఇక అమిత్ షా తన తాలూకు చాణక్యాన్ని నిరూపించుకుంటూ అక్కడ సీట్లు పంపిణీ దగ్గర నుంచి అన్నీ తానే అయిపోయి చెప్పి చేసుకున్నట్టుగా భావించారు. ప్రతిసారి మోదీ చేసిన ఒకనొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వెరీ సూన్ బెంగాల్లో జంగిల్ రాజ్యం పోతుంది, కమలం అక్కడ వికసించిపోతుందని చెప్పి పదే ఆయన చెప్తూ వచ్చారు. అన్నట్టుగానే అక్కడ బెంగాల్లో తొలిసారి కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ కంచుకోటగా, ఇంకొన్నాళ్ళు కమ్యూనిస్టులకు ముఖద్వారంలా లేకపోతే సింహద్వారంలా ఉన్న వెస్ట్ బెంగాల్ని దాదాపు ఒక దశాబ్దంన్నర నుంచి మన టీఎంకే మమతా బెనర్జీ గారు ఏలుబడిలోకి తీసుకున్నారు. అయితే రాను పవర్ కరప్ట్స్, అబ్జల్యూట్ అబ్జల్యూట్లే అనేది ఒక పొలిటికల్ సైన్స్ సిద్ధాంతం. ఇది ఆవిడ విషయంలో 100% కరెక్ట్ అయింది. అధికారం చెడగొడుతుంది, అమితమైన అధికారం మరింతగా చెడగొడుతుంది అని చెప్పడానికి దీది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అక్కడ ఆవిడ చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు ఎన్నికల రూపంలో బయటపడినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే ఏ అంశాలు అందరికీ తెలిసినవే, ఏ అంశాలు బహుశా ఇన్నేళ్లుగా చాలా ధీమాగా ఉన్న దీదీని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించాయి అంటే, ఆవిడ మైనార్టీలకు దగ్గరవుతున్నాము, అదే ఒక సెక్యులర్ పార్టీ మాది, బీజేపీ అంటే మతతత్వ పార్టీ, మాది సెక్యులర్ పార్టీ, అందుకే మేము మైనార్టీలను దగ్గర చేర్చుకుంటాము అనే ఒక నినాదంతో ముందుకెళ్ళారు. కానీ మెజారిటీగా ఉన్న హిందువులను దూరం చేసుకుంటున్నాను మాత్రం ఆవిడ ఊహించలేకపోయారు.
ఇది ప్రధానమైన దెబ్బగా. సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అంటే సీఎంగా 3 సార్లు చేసిన వ్యక్తి తనకు తానే ఓడిపోవడం అంటే అది చాలా పరాభవంగా భావించాలి. సో అక్కడ తన నియోజకవర్గంలో ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అక్కడ అరాచకాలను ఆవిడ చూస్తూ ఉండిపోయారు. ఆ నియోజకవర్గంలో ప్రజల తాలూకు మనసును ఆవిడ గెలుచుకోలేకపోయారు. అందువల్లనే అది ఒక కారణంగా కూడా చెప్పాలి. ఇక అవినీతి, అక్రమాలు అనేవి పెచ్చరిల్లిపోయాయి. ప్రతి దాంట్లో అవినీతి, ఉద్యోగాల విషయంలో అవినీతి, ఇలా రకరకాల కారణాలు కూడా ఆవిడ ఓటమికి. ఈ మధ్యకాలంలో చేసిన టీచర్స్ రిక్రూట్మెంట్లో డబ్బులు లేనిదే ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ఒక అపప్రదను కూడా మోశారు. దానివల్ల యూత్ ఎక్కువగా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనే ఒక ఆశతో ఉన్న తరుణంలో కేవలము ధనం ఇచ్చిన వాళ్ళకే ఆవిడ ఉద్యోగాలు ఇచ్చిన ఒక వాతావరణం అక్కడ నెలకొనడం వల్ల అది యువతను పూర్తిగా పార్టీకి దూరం చేసినట్టుగా కూడా చెప్పుకోవాలి. కొన్నాళ్ల క్రితం జరిగిన ఆర్జీ కేర్ ఆసుపత్రి, ఆ సంఘటన మీద మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం. జూనియర్ డాక్టర్ మీద రాత్రి సమయంలో అఘాయిత్యం చేసి కిరాతకంగా చంపేసిన సంఘటన. అప్పుడు జనాగ్రహం విపరీతంగా వెల్లుబికింది. దాన్ని అణచివేసే పని చేశాను తప్ప ఆ సమస్యను పూర్తిగా అడ్రస్ చేసే దానిలో దీది విఫలమయ్యారని చాలా మీడియా కథనాలు కూడా వచ్చాయి. అది కూడా ప్రజలు పూర్తిగా మనసులో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ బాధిత కుటుంబంలో ఒకరికి బీజేపీ సీట్ ఇచ్చి దాన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా మార్చడం అనేది కూడా దీది ఓడిపోవడానికి ఒకనొక కారణంగా. ఇంకా అన్నిటికంటే ఒకప్పుడు కాంగ్రెస్కు మాత్రమే పరిమితమైన గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు ఈ టీఎంసీకి కూడా రావటం అనేది ఒక పెద్ద దీనిగా చెప్పుకోవాలి. ఎందువలనంటే ముఠాలుగా విరిగిపోయి ఎవడికి వాడే పెద్ద నేనే బాస్ అనే ఒక గ్రూప్ రాజకీయాలకు ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇవి వేదిక అవ్వడం వల్ల కూడా ఓడిపోయినట్టుగా భావించాలి. ఇక ఉద్యోగాలు లేక అంటే నిరుద్యోగ యువత వలసలు వెళ్ళడం అనేది ఒక పెద్ద చారిత్రాత్మక మిస్టేక్గా ఆవిడ గ్రహించలేకపోయారు. వలసలు వెళ్ళిపోతున్నారు, మంచి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు అనుకున్నారు తప్ప ఇక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు వెళ్తున్నారనే విషయాన్ని ఆవిడ అసలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. అది కూడా ఒక పెద్ద అడ్డంకిగా ఆవిడకి తయారైంది. ఇక నేరాలు విపరీతంగా ఆయన ప్రధాని మరీ చెప్పటం జంగిల్ రాజ్ అనడానికి ప్రధానమైన కారణం అది. హత్యలు, అత్యాచారాలు, అది దినదిన గండంలాగా జీవితాలలాగా మారిపోయినది. అలాగే బంగ్లాదేశ్ వలసలను ఆవిడ ఆపలేకపోయారని, పైగా ఆహ్వానించారని, వాళ్ళకు కూడా ఓటర్ కార్డులు ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిందనే చెప్పాలి. ఇవన్నీ ఆవిడకి మైనస్ పాయింట్లు అయితే వీటిని ప్రచారాస్త్రాలుగా చేసుకొని భారతీయ జనతా పార్టీ జనాల్లోకి వెళ్ళింది. తనకై తాను కూడా కొన్ని అజెండాతో ఒక ముఖ్యమైన అజెండాతో ముందుకెళ్ళింది. వాటిల్లో ముఖ్యమైనది హిందువులను ఏకీకరణ చేయటం. ఆవిడ సెక్యులర్ పేరుతో మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నం చేస్తే వీళ్ళు హిందువులందరినీ ఏకీకరణ చేస్తే, ఎందుకంటే అక్కడ హిందువుల మెజారిటీ ఎక్కువగా ఉన్నది. ఇక 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ చేసిన అరాచకాలను, అఘాయిత్యాలను, లేకపోతే అవినీతిని, అక్రమాలను ఎండగట్టడంలో బీజేపీ శ్రేణులు చాలా ఎన్నికల రోజు కూడా దాడులు నిర్వహించడం, అది ఏకంగా ఇప్పుడు రేపు సీఎం కాకపోతున్న సువేందు అధికారి మీద కూడా దాడి చేయడం అనేది అక్కడ అరాచక పాలనకు ఒక ఉదాహరణగా బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. అది కూడా బీజేపీ గెలుపునకు ఒక యాంటీ ఇన్కంబెన్సీ. ఇందాక నేను చెప్పుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు 15 ఏళ్ల పాటు భరించిన తర్వాత ఇంకా మేము భరించలేం బాబు అని ప్రజలు అనుకున్న తరుణంలో ఆ వ్యాక్యూమ్లో బీజేపీ వెళ్ళి దూరిపోయింది. అందువల్ల కూడా మరి కాంగ్రెస్ గెలవచ్చు కదా అంటే కాంగ్రెస్ పూర్తిగా పతనం అయిపోయింది అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్కి ఇంకా అక్కడికి వెళ్ళే మోరల్ రైట్ కూడా లేనట్టుగా కనిపిస్తోంది. సో ప్రత్యామ్నాయంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీని అనుకున్నారు. అందువల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇంకా ముఖ్యంగా ఆదివాసీలు అంటే ట్రైబల్స్, అలాగే గోర్ఖాలు, ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళను ఆకర్షించడంలో బీజేపీ కూడా సఫలీకృతమైంది అని చెప్పాలి. వాళ్ళనేమో దీది దూరం చేసుకున్నట్టుగా భావించాలి. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ఓటర్స్
కూడా ఒకానొక ప్రభావం చూపెట్టింది. మన క్యాండిడేట్స్ తాలూకు ఎంపిక కూడా దీది చాలా నికృష్టమైన పద్ధతిని అవలంబిస్తే ఇక్కడ గెలిచే క్యాండిడేట్ను మాత్రమే భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపడం అనేది కూడా ఒకానొక కలిసి వచ్చే అంశంగా ఇంకా మనం అనుకున్నట్టు ఇందాక అమిత్ షా గారి చాణక్యం, అలాగే అమిత్ షాతో పాటు మోదీ గారి సత్శీలతనాలు లేకపోతే ఆయన కరిష్మానాలు ఇది ఎక్కువగా అక్కడ పనిచేసి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తొలిసారి విజయ పతాక ఎగరేయడానికి వీలు పడింది అనుకో చెప్పాలి. ఇంకా ఈసారి ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల్లో మరొక రికార్డు, 2 రికార్డులు కూడా మనకు నమోదైనవి. వాటిలో ఒకటి ముఖ్యమంత్రి అభ్యర్థులే ఓడిపోవటం. తమిళనాట స్టాలిన్ ఓడిపోయారు. ఆయన టీవీకి మన బాబు టీవీకి విజయ్ గారి పార్టీకి సంబంధించి విఎస్ బాబు అనే అతని చేతిలో కొలత్తూర్ నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోయారు. అలాగే వెస్ట్ బెంగాల్ ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి దీది కూడా భవానీపురాలో ఓడిపోయారు. సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఆవిడ్ని ఓడించడం సువేందు అధికారికి ఇది రెండోసారి. అంతకుముందు కూడా నందిగ్రామ్లో అతనే ఓడించాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అతని చేతిలోనే దీది ఓడిపోయింది. సో ఇది ఒక విశేషంగా కూడా మనం చెప్పుకోవాలి. ఇంకా సీఎం మమతా బెనర్జీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాది నైతిక విజయము, మేమే గెలిచాము, బీజేపీ ఏంటేంటో చేసింది అని చెప్పి ఆవిడ ప్రచారం చేయడం అనేది ఆవిడ సర్వసాధారణం, ఓడిన వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడతారని. కానీ అరాచకాన్ని సాక్షాత్తు న్యాయ వ్యవస్థే చూసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ విషయంలో, సర్ విషయంలో అక్కడికి వెళ్ళిన పరిశీలన కోసం వెళ్ళిన న్యాయమూర్తులకి రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ మీద దాడులు జరిగాయి. వాళ్ళు అడిషనల్ సెంట్రల్ ఫోర్సెస్ని రిక్వెస్ట్ చేయాల్సినంత భయంకరమైన పరిస్థితులు అక్కడ నెలకొనే కనుక అక్కడ జంగిల్ రాజ్ నిజంగానే ఉందని చెప్పి ప్రజలు భావించటం వల్ల కూడా దీది ఓడిపోయారని చెప్పి మనం భావించాలి. సో ఇది ఒక ప్రత్యేకత కాగా, ఇంకా రెండవ అంశము, అతి ముఖ్యమైన అంశము, తమిళనాట దళపతి విజయ్ అంచనాలకు మించి విజయం సాధించడం అనేది ఒకానొక చరిత్రగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయనకి అనేకమైన అడ్డంకులు సృష్టించారు. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడులే అనుకున్నారు. ఆయన చేస్తూ వచ్చాడు కదా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ ఇట్ ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని. అతను ఒంటరిగా వస్తుంది, గుంపులు రావట్లో నేను సింగిల్గా వస్తాను, సింహం లాంటి వాడిని. సింహం అనేది అడవిలో గుంట నక్కలు రకరకాల జంతువులు ఉంటాయి, కానీ అక్కడ ఏకైక రారాజు మాత్రం సింహమే, అది నేనే అని చెప్పి ఆయన చేసిన ప్రసంగాలు జనాల్లోకి వెళ్ళిపోయినాయి. అలాంటివి సినిమాల్లో సాధారణంగా వింటూ ఉంటాం. రజనీకాంత్ గారి సినిమాలో పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అనే మాట ఈయన వాస్తవ రూపంలో రాజకీయాల్లో వాస్తవం చేసి చూపెట్టినట్టుగా అయ్యింది. అదే పదాన్ని పదే ఆయన చేసుకున్నారు. కరూరులో మొట్టమొదటిసారి ఆయన ఎన్నికల ప్రచార సభ లేకపోతే ప్రజా ప్రదర్శన సభ చేసినప్పుడు దురదృష్టం కొద్దీ అక్కడ తొక్కిసలాట జరిగి ఒక 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి దేశం అంతా విచారించింది. కాకపోతే బీజేపీ దాని మీద కక్ష గట్టి సిబిఐ ఎంక్వైరీలు అంటూ ఇవంటూ చాలా అడ్డంకులు క్రియేట్ చేసింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో కూడా విజయ్ని ఎక్కడికి వెళ్లకుండా అదేదో అష్టదిగ్బంధం అంటారో ఆ విధంగా చేసే ప్రయత్నం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం, స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన మీద వ్యక్తిగత దోషణలు చేసింది. ఆయన సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా అనేక సందర్భాల్లో ఆయన్ని అడ్డగించే ప్రయత్నం చేసింది. అసలు తమిళనాడు మొత్తంలో ఎన్నో జిల్లాలు ఉండగా కేవలం 12 జిల్లాల్లో మాత్రమే విజయ్ ప్రచారానికి పరిమితం అయిపోయారంటే ఏ విధంగా అతనికి అడ్డంకులు సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన 12 చోట్ల మాత్రమే వెళ్ళి మిగతా చోట్లకి వెళ్ళలేకపోవడాన్ని బీజేపీ చాలా ఎగతాళిగా చూసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఆయన వెళ్ళాల్సిన పని లేదట అని ఎద్దేవా చేసింది. అయినా సరే ఆయన క్యాండిడేట్లను పెట్టినప్పుడు కొత్త వాళ్ళందరికీ సీట్లు ఇచ్చాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అంటాం కదా, ఆ విధమైన వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఆటో డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. తన సొంత డ్రైవర్ కుమారుడికి సీట్ ఇచ్చాడు. సీట్ ఇవ్వడం కాదు, ఇవ్వడం అంటే సాటిస్ఫై చేయడానికి ఇస్తారు, కానీ గెలిపించుకోవడం అనేది గొప్పతనం. సో అక్కడ సొంత డ్రైవర్ కుమారుడికి సీట్ ఇవ్వడం, సీట్ ఇప్పించి గెలిపించటం ఇదొక ఎత్తు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్నే ఒక సామాన్యమైన క్యాండిడేట్ని పెట్టి ఓడించడం అనేది మరొక ఎత్తు. సాధారణంగా మనకున్న ఒక అపప్రద ఏంటంటే సినిమా నటీనటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనం విపరీతంగా వస్తారు, కానీ వాళ్ళు ఓట్లు వేయరు అనే ఒక అపప్రద ఉంది. కానీ అది నిజమే అనిపించింది. మన రాష్ట్రంలో కనుక రాజకీయాలు చూస్తే చిరంజీవి లాంటి ఒక ఆకర్షణ కలిగిన హీరోని మనం ఊహించలేము. అంటే మాస్ క్లాస్ అందరూ ఆయన అంటే పడి చేస్తారు. ఆయన మొట్టమొదటిసారి తిరుపతిలో మహాసభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ జనం చూస్తే అప్పుడు ఎన్టీఆర్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. నేల ఈనిందా ఆకాశం తుల్లి పడిందా అని ఆయన అనేవారు ఆ జనాన్ని చూసి. అంతమంది జనం వచ్చారు, కానీ ఫలితం లేకుండా పోయింది. అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ ఆరంభించినప్పుడు కూడా లక్షల్లో కోటల్లో జనం వచ్చారు, కానీ ఆయన్ని 2 చోట్ల ఓడించారు. ఇది ఒక్క ఎంజీఆర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రమే మినహాయింపు. వాళ్ళిద్దరు మాత్రం సినిమా నటులైనా కూడా వచ్చిన జనాలు ఓట్లు వేయగలిగారు, వాళ్ళు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయగలిగారు. ఆ రికార్డుని మళ్ళీ బ్రేక్ చేసిన వ్యక్తి విజయ్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళ వెట్రి కగజం టీవీకే అనగానే విజిల్, అలా ఆయనకి ఎలా వచ్చిందో ఆ సింబల్ తెలియదు, కానీ విజిల్ వాయిస్తుంటే అది దిక్కులు పిక్కటిల్లేలాగా మారుమోగిపోయినట్టు అయింది. జనాలు కూడా అంత సంతోషంగా విజిల్లు వేసుకుంటూ వెళ్ళి ఆయనకి ఓటేసినట్టుగా కనిపిస్తుంది. ఆయన క్యాండిడేట్లని ప్రకటించినప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ప్రతి క్యాండిడేట్లో మీరు విజయ్ చూడండి, నేను ఆయన ప్రచారం చేయడానికి రాకపోయినా విజయ్ వచ్చాడు ఆ క్యాండిడేట్ రూపంలో అని మీరు భావించండి, అలాగే ఓట్లు వేయండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు నమ్మాలి కదా జనాలు. నమ్మడానికి రీజన్స్ ఏంటి, అవి కూడా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చేద్దాం. ఆయన విపరీతంగా పాపులర్ చేసిన వాటిల్లో ఇందాక మనం చెప్పుకున్న ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ సింగిల్ ఇట్ విల్ బి కింగ్ ఆఫ్ ద జంగిల్ అని ఆయన చెప్తూ స్టాలిన్ ఉద్దేశించి స్టాలిన్ అంకుల్ అని చెప్పి ఆయన ఒకటి చేశాడు. నన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు మీరు, నా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. వ్యక్తిత్వ హననం అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా మనం మాట్లాడాలి. విజయ్ అనేవాడు క్రిస్టియన్ అని, మైనార్టీలు చెందినవాడని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా ప్రచారం చేయాలని చూసింది. కానీ తాను సెక్యులర్ అని చెప్పి నిరూపించుకోవడానికి అన్ని మతాల వాళ్లకు తన పార్టీలో సీట్లు ఇచ్చి ఆ క్రిస్టియన్ అనే ఒక అపవాదన ఆయన గట్టెక్కగలిగాడు. అలాగే భారతీయ డిఎంకే కూడా చాలా ప్రయత్నాలు చేసింది. వాటిల్లో వ్యక్తిత్వ హనన విషయంలోకి వచ్చేసరికి అటు భారతీయ జనతా పార్టీ ఇటు డిఎంకే కూడా క్యారెక్టర్ అసాసినేషన్ పూనుకుంది. ముఖ్యంగా సినీ నటి త్రిషతో ఇతనికి ఏదో సంబంధం ఉన్నదని అప్పటికప్పుడే కొన్ని వీడియోలు తయారు చేయించి ఏఐ రూపంలో కావచ్చు, లేకపోతే ఎక్కడో వాళ్ళిద్దరు కలిసిన కొన్ని వీడియోలు కావచ్చు తీసుకొచ్చి పర్సనల్ అటాక్ కూడా ఆయన మీద జరిగింది. సో సాధారణంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్లు ఎవరి మీద అయితే కత్తి గట్టి చేస్తారో అవన్నీ సింపతి ఓట్గా మారే అవకాశం ఉందని చెప్పి అనేక సార్లు రాజకీయాల్లో రుజువైంది. ఈసారి కూడా విజయ్ విషయంలో అదే రుజువైంది. వీళ్ళు ఎంతగా ఆ బాల్ని తొక్కి పెడితే అది మరింతగా పైకి లేస్తుంది అంటారు కదా, ఆ విధంగా విజయ్ తాలూకు విజయం అనేది నల్లేరు మీద నడకలాగా సాగుతూ వచ్చింది. ఒక ప్రక్క హెమాహిమీలు కాంగ్రెస్తో జతగట్టిన డిఎంకే, భారతీయ జనతా పార్టీతో జతగట్టిన ఏఐడిఎంకే, అంటే 2 జాతీయ పార్టీలు సైతం ఒక ప్రాంతీయ పార్టీని తొలిసారి ఎలక్షన్కి వచ్చిన ప్రాంతీయ పార్టీని ఓడించలేకపోయింది. అంటే ఆ జనంలో విజయ్ తాలూకు ప్రభావం ఎంతలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఒక్కసారి మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి విజయానికి లేకపోతే టీవీకి విజయానికి ఏమేమి అంశాలు ప్రధానంగా పనిచేసి ఉండవచ్చు అన్న దాని గురించి చేస్తే, విజయ్కి ఇదేదో ఆటోమేటిక్గా అప్పనంగా వచ్చిన విజయం అయితే కాదు. ఆయన కొన్నేళ్ల క్రితమే టీఎంఐ అని ఒక ఎన్జిఓని ప్రారంభించాడు. విఎంఐ, విజయ్ మక్కల్ యువక్కం అని, అంటే ప్రజల కోసం తాను పాటుపడతాను అని చెప్పి ఒక ఎన్జిఓ, మన లోక్సత్తా లాగా, లేకపోతే ఇతను కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక యూత్ వింగ్ స్టార్ట్ చేశారు కదా గతంలో. సో అలాగా చేసి దాని ద్వారా
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ఎందుకంటే తమిళనాడుకి సాధారణంగా అసాధారణ వర్షాలు రావడము, లేకపోతే వరదలు చేయటము, ఇలా రకరకాల ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయన జనం ప్రక్క నుండి ఆ జనానికి సాయం చేయటంలో ముందు వరుసలో ఉండేవారు. ప్రభుత్వం కంటే ముందు ఈ విఎంఐ అనే ఒక సంస్థ దూసుకెళ్ళిపోయేది. అలాగే పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకి చేశారు. అలాగే 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతిభా పురస్కారాల పేరిట వాళ్ళకి క్యాష్ ప్రైజులు ఇచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడం కూడా ఆ సంస్థ ద్వారా, విఎంఐ సంస్థ ద్వారా విజయ్ చేస్తూ ఉండేవాడు. అలాగే యూత్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆటో కొనుక్కోవాలనుకుంటే అతనికి ఆటో కొనించడం, అతని ఫ్యామిలీకి అండగా నిలబెట్టడం, ఇలాంటి పనులు చేయటం ద్వారా ఆయన చాలా సంవత్సరాల నుంచే, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండటం అనేది, ఆయన విఎంఐతో ప్రజల్లో మమేకమైపోయి చేయటం అనేది ఒకానొక ప్రధానమైన కారణం. అంటే ఆయన గెలుపుకు ఖచ్చితంగా పునాది వేసింది మాత్రం ఈ విఎంఐ అని చెప్పి మనం భావించాలి. మిగతా యాక్టర్స్లా కాకుండా ఈయనకి ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్. ఆయన తీసిన సినిమాలు అన్నీ చూస్తే అది మ్యూజిక్ పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, డైలాగుల పరంగా కావచ్చు, చాలా డైలాగులు, బీజేపీ తీసుకొచ్చిన జిఎస్టీ మీద కావచ్చు, లేకపోతే ఉచిత పథకాల మీద కావచ్చు, సెటైర్లు వేస్తూ ఆయన తీసిన దానికి ప్రజలు నేరజనం అక్కడ సినిమా హాల్లో చప్పట్లు కొట్టడమే కాదు, ఆ తర్వాత రాజకీయ సభల్లో కూడా అవును కదా అని చెప్పి అందరూ అంగీకరించేలాగా చేయడంలో ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు విజయ్. అదొకటి. ఇంకా తమిళనాడులో మనం ఇందాక అనుకున్నట్టు అధికారం చెడగొడుతుంది, అమితమైన అధికారం అత్యధికంగా చెడగొడుతుంది అని చెప్పడానికి మూడోసారి అధికారం చేజిక్కు వెళ్ళిన ప్రస్థానంలో డిఎంకే పార్టీ చేసిన అనేకమైన అరాచకాలను, అంటే యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపు తిప్పుకోవడంలో కూడా విజయ్ చాలా గొప్పగా చేశారు. ఇక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఎందుకంటే అతను వచ్చిన నేపథ్యం అలాంటిది కనుక సామాజిక న్యాయం అనే దాన్ని ఆయన భుజాన వేసుకుని మోసారు. ఎక్కడ చిన్న దళితుల మీద దాడులు జరిగినా, మైనార్టీల మీద దాడులు జరిగినా అక్కడ ప్రత్యక్షం కావటం, అవి ఇంకా మీడియాలో ప్రచారం నోచుకొని చాలా చాలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడంతో పాటుగా వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇందాక మనం అన్నట్టు ప్రతి క్యాండిడేట్లో మీరు విజయనే చూడండి అని చెప్పడము అతన్ని విజయానికి మరొక కారణంలాగా అనిపించిందని చెప్పి అనుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టే కార్ డ్రైవర్ కుమారుడికి ఇచ్చి ఇవ్వడంతో పాటు అతన్ని గెలిపించుకునడం అనేది ఇది. ఇక మేనిఫెస్టోలు అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో ఉచితాలు అనేవి విపరీతమైన ఓదరగొట్టేలాగా వస్తున్నాయి, కానీ చాలా వెరైటీగా చిన్న అంశాలనే ఆయన ప్రస్తావించి వెరీ ఆకర్షణీయంగా, జనాకర్షణీయంగా ఈ మేనిఫెస్టోని తయారు చేశారు. వాటిల్లో మహిళా సాధికారికత, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి నెల మన రాష్ట్రంలో కూడా ప్రకటించారు, కానీ అది ఎందుకో అంతలా అమలు చేయటం లేదనేది ఒక భావన. సో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం అనేది ఒకటి. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపడుచులకు ప్రతి ఇంట్లో ఒక పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారాన్ని ఇస్తాము అని చెప్పి అదొకటి ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళల్ని ఆకర్షించగలిగారు అక్కడ. అలాగే పేద బలహీన బడుగు వర్గాలు అందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రసారం ఇస్తామని చెప్పారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు ఆయన వేగ్గా చెప్పలేదు, గవర్నమెంట్ జాబ్సే 5 లక్షలు ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. అలాగే 20 లక్షల వరకు విద్యా రుణాలు, అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పిస్తాం, ఎలాంటి హామీలు, ఎలా కొలటరల్ హామీ అంటాం కదా, అంటే ప్రభుత్వమే హామీగా ఉండి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా అన్నిటికంటే గొప్ప దేశంలో ఎక్కడా లేని ఒక వాగ్దానం కూడా ఆయన చేశారు. ఆ వాగ్దానం ఏంటంటే ఏఐ ఇప్పుడు వెళ్తున్న వర్తమానంలో ఎక్కువ ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పటిదాకా అది కేంద్రంలో కూడా లేదు, ఎందుకంటే ఐటీ శాఖ పేరుతో కేంద్రంలో ఉంది, ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా రకరకాల పేర్లతో ఉన్నాయి, కానీ ఏఐ అనేది ప్రత్యేకంగా వచ్చింది కనుక దానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఎలాగా కొన్ని ముఖ్యమైన ప్రజాకర్షణ
వాగ్దానాలు చేయటం కాదు. ఈ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన ఒక విచిత్రమైన పని చేశారు. అదేంటంటే ఆ క్యాండిడేట్లు అయితే ఎవరెవరికైతే ఆయన సీట్లు ఇచ్చాడో ఆ సీట్లు ఇచ్చిన వాళ్ళందరి చేతుల్లో అది పెట్టి ప్రమాణం చేయించాడు. సాధారణంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రమాణం చేస్తారు, కానీ ముందుగానే ఆయన ప్రమాణం చేయించాడు. దీంట్లో ఉన్న ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మేము విస్మరించము, ప్రజల కోసమే దీన్ని మేము అమలు చేస్తాము అని చెప్పి వాళ్ళ చేత ప్రమాణం చేసుకోవటం అనేది చేసి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరిగింది ఆయన. అందువల్ల చాలా గొప్పవాడు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే తమిళనాట రజనీకాంత్ ఆయనకున్న కరిష్మాని మనం చూడాలి. ఈ వయసులో కూడా రజనీకాంత్ వేషం వేసి ఆ సిగరెట్ పైకి ఎగరేస్తే జనాలందరూ గాలిలోకి ఎగిరిపోతారు. అలాంటి రజనీకాంత్ కానీ, విశ్వనటుడిగా పేరు పొందిన మహానటుడు కమల్ హాసన్ కానీ, ఇక యాక్షన్ హీరో విజయకాంత్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంటే రజనీకాంత్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఊరిస్తూ వచ్చారు, వస్తున్నాడు అని. సడన్గా ఆయన మరి ఏమైందో తెలియదు కానీ ఏదో ఒక ఆయన అంతరాత్మ ప్రబోధం వల్ల ఆయన రాజకీయాలకు రావట్లేదని చెప్పాడు. ఇలాంటి హీరోలు కూడా రాజకీయాలంటే భయపడినవాడు ఒకరు, రాజకీయాల్లో వచ్చినా కూడా సక్సెస్ కాలేకపోయినాడు. కానీ విజయ్ అనే ఒక్కడు చాలా యంగెస్ట్, వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా చిన్నవాడు. అతను ఒక్కసారి ఇంత విస్ఫోటనం లాంటి విజయం సంపాదించడం అనేది అనూహ్యమైంది. కాకపోతే ఇది భావితరాలకు ఒక ఆదర్శంగా మారాలని చెప్పి మనం అనుకోవాలి. ఎక్కువ యూత్ జెన్జెడ్ అంటున్నాం కదా, ఈ మధ్యకాలంలో యూత్ అండ్ ఉమెన్ని ఎక్కువగా ఆయన అట్రాక్ట్ చేయగలరు. త్రూ మేనిఫెస్టో అయి ఉండొచ్చు, లేకపోతే వసుధ ఆయన చేసిన ప్రసంగాల వల్ల కావచ్చు. మొత్తానికి విజయం చేకూర్చడంలో వాళ్ళ పాత్రను ప్రధానమైన దానిగా మనం భావించాలి. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే 10 సీట్లు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి ఇంకొక 10 మంది మద్దతు కావాల్సిన ఈ తరుణంలో ఎటువైపు ఆయన మొగ్గుతారు, ఎవరి తాలూకు మద్దతు ఆయన తీసుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాకపోతే ఇన్ని సాధించినవాడు, ఇన్ని సమస్యలను ఛేదించినవాడు దీన్ని సాధించడా అనే ఒక సమాధానం కూడా వెంటనే మనకు వస్తుంది. చూద్దాం. టీవీకే విజయ్ పెట్టిన ఈ టీవీకే పార్టీ అనేది ఎలాంటి ఇంకా సంచలనాలు సృష్టిస్తుందో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి లేకపోతే వాటిని అమలుకి దోహదం చేస్తుందేమో చూడాలి. కాకుంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నా కూడా అత్యంత మెచ్యూరిటీ ప్రదర్శించిన విజయ్ ఇప్పుడు తనకు మద్దతు తీసుకునే విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇది వాటి ప్రత్యేకమైన ఎన్నికలకు సంబంధించిన కామెంటరీ బాక్స్. మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఇంకొక అంశం మీద నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.